రొయ్యలు 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 వేసుకొని వచ్చేసినానండి. ఫ్రెష్ రొయ్యలు, చెరువు రొయ్యలు అనుకుంటా. మా పానగల్ చెరువు, నల్గొండలో పానగల్ చెరువు అని ఒకటి ఉంటుందండి. చాలా పురాతనమైన చరిత్ర ఉంది, చాలా బాగుంటుంది ఆ పానగల్ చెరువు. మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఇట్ హ్యాస్ గాట్ సో మెనీ అదనమాట, హిస్టరీ ఉంది దాని వెనకాల చరిత్ర, అదొకటి. అండ్ దెన్ సముద్రపు రొయ్యలు. నాకైతే చెరువు రొయ్యలు, మంచినీటి రొయ్యలు చాలా ఇష్టం, మోర్ దెన్ సముద్రం రొయ్యలు. సో ఆ చెరువు రొయ్యలతోటి ఒక అద్భుతమైన, వానాకాలం కదా, పకోడీల మయం అయిపోతుంది మన సైలాస్ కిచెన్. పకోడీ చేయబోతున్నాను, రొయ్యల పకోడీ ఈరోజు మన సైలాస్ కిచెన్లో. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మగువల మనసుల్ని అర్థం చేసుకునేది ఒక పట్టు చీర అండి. అలాంటి పట్టు చీరల్లో రారాణి అంటే కాదంబరి సిల్క్స్. అలాంటి కాదంబరి సిల్క్స్ ఇండియాలోని గ్రేటెస్ట్ వీవర్స్ అందరి చేత నేయించబడిన చీరలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ కాదంబరి సిల్క్స్ కుకట్పల్లి 3rd ఫ్లోర్ పూర్ణిమ ప్రింట్స్లో ఈ శారీస్ మనకి అవైలబుల్. అంతేకాదు ఈ జూలై 31 వరకు పిచ్చి ఆఫర్లు ఉన్నాయి. మనం కంచిపట్టు చీరలు ఎంత కొంటే అంత ఉచితం. 5,000 కొన్నాం అనుకోండి, 5,000 ఫ్రీ. 10,000 కొంటే ఇంకో 10,000 ఫ్రీ. కాదంబరి సిల్క్ ప్రత్యేకత ఏంటి అంటారా? ఒక వింటేజ్ కలెక్షన్ అండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళం అమ్మమ్మల నానమ్మల చీరలు తొంగి చూస్తున్నాము. ఆ స్టైల్లో నేటి తరానికి ట్రెండింగ్గా డిజైన్ చేసిన అద్భుతమైన పట్టు చీరల నిలయం ఇప్పుడు మెయిన్ కాదంబరి సిల్క్స్, పూర్ణిమ ప్రింట్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఒక్కసారి వెళ్ళండి, ఇంక వదలరు. జూలై 31 వరకు ఉన్న ఆఫర్స్ని మాత్రం మీ సొంతం చేసుకోండి. సో దీనికి నేను 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను. 1/2 kg ప్రాన్స్ ఇన్ సెన్స్ 1 kg పొట్టుతోని ఉంటే పొట్టు తీసి రెడీ చేసినాక 1/2 kg ఉంటుంది. జోకి చెప్తానండి, మీకు ఎవరికైనా చెప్పేటప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి. గిన్నె వెయిట్ 187, టేరు ప్రాన్స్ 330. నేనేం చేస్తానంటే కొన్నింటిని చింత చిగురులో, కొన్నింటిని మామిడికాయలో, కొన్నింటిని టమాటాలో, కొన్నింటిని పకోడీ అట్లా 2-3 కిలోలు తెప్పించి డివైడ్ చేస్తూ ఉంటాను. సో అందులో భాగంగా 300 గ్రాములు అని మీరు అనుకోండి. రొయ్యలు తీసేసుకున్నా. 300 గ్రాముల రొయ్యలకి పకోడీ చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఇప్పుడు చూద్దాం. ప్రాన్స్, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, శనగపిండి. దట్స్ ఆల్. మీకు బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం బియ్య పిండి కూడా వేయండి, బాగుంటుంది. కానీ మనకు పకోడీ అనగానే శనగపిండి అలవాటు కాబట్టి లెట్స్ గో విత్ ద ఫ్లో, ట్రెడిషనల్ టేస్ట్ నేటికి చేసేద్దామా మరి. ఫస్ట్ నేను ప్రాన్స్ ఇప్పుడే అనుకున్నట్టు 330 గ్రాములు, ఉల్లిగడ్డ, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం బాగానే ఉన్నాయి 2, ఇలా సన్నగా పొడుగ్గానే కట్ చేసుకోండి. దీంట్లోకి అన్నీ కలిపేస్తున్నాను. ఇంకా మన దగ్గర ఉన్న ఎంటైర్ సరుకు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ పావంతు, 1.25 టీ స్పూన్ ఏమో ఉప్పు, మీరు తిన్నంత కారం. వెనకాల ఆల్రెడీ స్టవ్ అంటించేశారు ఆయిల్ కోసం రెడీగా. కడాయిలో ఆయిల్ కాగుతుంది. 1.5-2 టీ స్పూన్స్ కారం. ఇదిగోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. అండ్ గరం మసాలా అంటే ఇక్కడ చెక్క, లవంగ, యాలుక, జాజికాయ, జాపత్రి అట్లాంటి అన్నీ కలిపిన సైలాస్ కిచెన్ గరం మసాలా ఇది. ఇందులో కూడా ధనియాలు అవి ఉంటాయి, లిమిటెడ్ ఉంటాయి. అది కొంచెమే వేస్తున్నాను నేను, ఎందుకంటే దీంట్లో మసాలా కన్నా కూడా ధనియాల జీలకర్ర బాగుంటుంది. అందుకని ఇది ఒక 1 టీ స్పూన్ కూడా లేదు, 3/4 టీ స్పూన్ సైలాస్ కిచెన్ గరం మసాలా. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలిపిన పేస్ట్ ఇది. ఇది ఒక 2 టీ స్పూన్స్ 3 కలిపి. ఇందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, 1 ఇంచ్ అల్లం ఉంది, అండ్ ఒక 15-20 రెబ్బలు వెల్లుల్లి ఉంది. సో ఇది. కరివేపాకు కొంచెం సన్నగా తరుక్కుంది వేసుకోండి, ఇట్లా లైట్గా. ప్రాన్కి ఒకటి వచ్చేటట్టు వేసుకోండి. కొత్తిమీర కూడా అంతే, మంచిగా సన్నగా తరిగి వేసేయండి, బాగుంటుంది. ఎంత ఉన్నా కానీ బాగుంటుంది. అండ్ మన శనగపిండి, బైండింగ్కి సరిపడా శనగపిండి, కొంచెం వాటర్ దగ్గర పెట్టుకోండి. కలిపేస్తున్నా. ఎట్లా అంటేనండి, ప్రాన్ చుట్టూ కోటింగ్ లాగా వేసుకోండి, మనకి బాగుంటుంది. ఒక్కొక్క ప్రాన్నే వెతికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వీటన్నిటితో సరౌండ్ చేసి ఫ్రై చేయాలి. భలే ఉంటుందండి ఇది. కరకరలాడుతుంటుంది, మెత్తగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, వాట్ నాట్. నూనె కాగేలోపు మీకు వేసుకోవటం కష్టమవుతుంది. అన్నీ ఇట్లా ఒక్కొక్కటి వేరుకోవటం అంటే కనుక ఇగోండి ఇట్లా సరౌండ్ చేసుకోండి. ఒక రొయ్య తీసుకున్నాను, దాంతోపాటు అన్నీ తీసుకున్నాను నేను. అన్నీ అంటే కలిసిపోయి ఉన్నాయి కదా, ఇట్లా పక్కకు పెట్టేసుకుంటున్నా. ఇట్లా ఏంటంటే నూనె కాగి రెడీగా ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు, హడావుడి ఉండదు మనకి. దీని చక్క ఉండలాగా చూడుతున్నాను నేను రొయ్యని. చాలా ఈజీ, మనం ఆయిల్ వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ
ప్రాన్ ఉడకాలి కదండి, లాస్ట్ ప్రాన్ వేసేటప్పటికి మళ్ళీ తీసేటప్పటికి అది ఉడుకుద్దా లేదా అన్న టెన్షన్ ఎందుకు, ఇట్లా ఉంటే దాన్ని అన్నీ వేసేస్తాం కదా. దీనికి సరిగ్గా పట్టలేదు చూసారా, హడావుడికి వేస్తే అంతే ఉంటుంది. కొంచెం ఉప్పు కారం గ్రీనరీ మొత్తం అన్నీ అద్దుకునేటట్టు ఇట్లా. గ్రీనరీ అంటే అక్కడ నా ఉద్దేశం కరివేపాకు కొత్తిమీర. భాష ప్రధానం, భాష పీసి రేగుతుంది. శైలక్కో చూసుకోమ్మా, ఒక పని చేసేటప్పుడు పని మీద ఉంటాం కదండి. ప్రతిసారి అండి ఏదైనా కొత్తగా చేయడానికి ట్రై చేస్తే మనకి లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇప్పుడు ప్రాన్ ఫ్రై, ప్రాన్ ఈగురు, అది కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ లైఫ్లో కూడా అంతేనండి, రొటీన్ ఎప్పుడు అందరికీ బోర్ కొడతా ఉంటుంది కదా, అప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయండి. మీకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి. నేను ఈ ఏజ్లో ఆక్యుపంచర్ క్లాసెస్కి వెళ్తున్నా 1.5 year నుంచి. యు నో దట్. ఇంట్లో మా టీంకి దాదాపు టీమే ఉన్నారు. ఐబీసీలో ఒక 30-40 మంది, ఇక్కడ ఒక సైలాస్ కిచెన్లో ఒక 4-5, మా ఫ్యాక్టరీలో ఒక 20 మంది టీమే ఉన్నారు చాలామంది. వాళ్ళందరికీ నేను ఫ్రీగా చేసుకున్నా ప్రాక్టీస్ అయిపోతుంది నాకు. కానీ నేను చేస్తుంది అయితే 5-6 చేస్తున్నా, చాలా బాగా వెళ్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరూ అన్నారు నన్ను, ఇప్పుడు ఆక్యుపంచరా దేనికి, అసలు దేనికి నువ్వు ఏం చేస్తావు ఇంకా అని. అంటే లేదు నాకు చాలా ఇష్టము, నేను నేర్చుకుంటాను అని ఎవ్రీ సాటర్డే సండే హైదరాబాద్ ఆక్యుపంచర్ క్లాసెస్కి వెళ్తున్నాను. ఇట్స్ వెరీ వర్త్ ఎనఫ్. డాక్టర్ కిషోర్ గారు అని చెప్పి దిల్సుఖ్ నగర్ దగ్గర ఉంటారు, ఆయన నేర్పిస్తున్నారు. వెరీ గుడ్ టీచర్ అండి ఆయన నిజంగా. సో అలాగా ఎంతూజియాస్టిక్గా ఏదైనా నేర్చుకోండి, మీకు ఇష్టమైన సబ్జెక్టు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్, మీ ఇంట్రెస్ట్ ముందు. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా చేయండి. చక్కగా ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఇట్లా ఉండ చుట్టడానికి. సో ఒక వాయికి సరిపోతాయి, నేను మళ్ళీ అది వేసుకుంటా. ఇది ఉడుకుతుంటే అది మళ్ళీ చుట్టుకుంటా. నీ చుట్టుకుంటే ఏదో పాట ఉంది, ఏంటండి ఇది? అట్లీస్ట్ మీకు ఇష్టమైన పాటలు నేర్చుకోండి. చలో, మరీ వేడెక్కితే ఏమవుతుంది అంటేనండి, తొందరగా కలర్ వచ్చేసి ఉడకదు. సో నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. చేత్తో కూడా వేయచ్చు, ఇట్లా మనకి ఈజీ అన్నట్టు. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్నా నేను, సరిపోయింది, చాలు, నిండింది. ఇంకొక వాయి వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి, వేగనివ్వండి. ఎందుకంటే ప్రాన్ అంతా ఉడకాలి కదా. ఇది పైగా కొంచెం మరీ చిన్న సైజ్ కాదు, కొంచెం మంచి ప్రాన్. ఐ మీన్ నాలాగా దొడ్డు ప్రాన్, మరీ టైగర్ ప్రాన్ కూడా కాదండోయ్. మనం బయట తినే లూజ్ ప్రాన్స్ ఇంకేవేవో అమ్ముతారు కదండి, వాటన్నిటికంటే ది బెస్ట్ వెరైటీ అండి. సీరియస్లీ అండి, ఎవరైతే సైనికులు పహారా కాస్తున్నారు వాళ్ళందరి వల్ల మనం ఇంత సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నాం కదా, ఇంటికి పహారా కూడా అమ్మ నాన్న అండి. అత్తమ్మ మామగారు, అమ్మ నాన్న, మా అమ్మ నాన్న అండ్ మేము అమ్మ నాన్నలుగా, ఇవన్నీ ఎవరికి వాళ్ళు మనకి తోచినంత కాపాడి తరాలుగా అందించాలి. మనం ఎంత తప్పుదారిని పడతా ఉంటే జనరేషన్ మారుతుంది, ఒప్పుకుంటాను. విదిన్ అవర్ లిమిట్స్ కొంచెం ఏమంటారు, పెచ్చు మీరకుండా, విర్రవీగకుండా, హద్దు మీరకుండా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పార్ట్ ఆఫ్ ఇట్లో మెయిన్ క్రెడిట్ కుకింగ్కి ఇవ్వండి, అందులో అన్నీ సెట్ అవుతాయి. చూడండి, ఇదిగోండి, కొన్నిటికేమో బైండింగ్ ఉంటుంది, కొన్నిటికేమో ఊడిపోతుంది చూసారా. ఈ ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలంటే బియ్య పిండి కలపాలండి. ఒక 2 teaspoons బియ్య పిండి కలపండి, మర్చిపోకండి. ఇదిగోండి, ఈ ఉల్లిపాయ కూడా కొన్నిటికి ఉండిపోతుంది కానీ కొన్నిటికి విడిపోతుంది. కాబట్టి బియ్య పిండి కలిపితే మనకి గమ్మి స్టిక్కింగ్ నేచర్ ఉంటుంది, పైగా క్రిస్పీగా కూడా ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఒక 2-2.5 teaspoons బియ్య పిండి కలపండి. నెక్స్ట్ వాయి బియ్య పిండితో ఇస్తాను నేను, చూడండి. అంతేనండి, చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటా ముందుకెళ్ళటమే జీవితం. వంటలో అయినా అంతే, జీవితంలో అయినా అంతే. దేనికి వెనక్కి తగ్గేది లేదు, దేనికి ఎక్కడ ఆగేది లేదు, దేనికి కానీ ఆలోచించకుండా చేయొద్దు. ఇప్పుడు నాకు ఇది వచ్చింది, అరే మొన్న బాగా వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు, ఓకే బియ్యపిండి ఏమైనా కలిపిన, ఆ రోజు శనగపిండి ఎక్కువ వేసిన, అట్లా ఆలోచిస్తున్నాను నేను. బియ్యపిండి మిస్ అయ్యాను, బియ్యపిండి కలిపి వస్తుంది ఇప్పుడు. సో ఇది తీసేస్తున్నా, ఇంకొక వాయి వేసుకుంటా. కరక్కరలాడే పకోడీ, వేడి పకోడీ, వాన పకోడీ, కమ్మటి ఘాటైన రొయ్య పకోడీ. ఇదిగోండి, లాస్ట్కి ఇట్లాగా ఉల్లిపాయ అట్లే ఉంది. మనం బియ్యపిండి కలిపిందండి ఇది. ఈ మిగతా 4 వెనకాల వేయించేస్తాను, ఈలోపు మీకు డిస్ప్లే చూపించేస్తాను. ఇంకో వాయ వెనకాల అవుతుంది. ఇదిగోండి, ఈ వాయతోని మనం సాటిస్ఫై అవుదాం. వీలైనంత చిన్నది.
ఇదిగోండి సింగిల్గా ఉంటే ఇది, కొంచెం ఏదైనా మిక్స్ చేసుకుంటే ఇది బాగుందండి. రొయ్యలు కూరలు తిని రొయ్యలు ఇగురు ఇట్లా కలుపుకొని ఇట్లా తిన్న వాళ్ళకి ఈ పకోడీ అనేది అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనిపించదేమో, కానీ ఇట్లా పిల్లలకి ఈవినింగ్ ఎవరైనా వచ్చినప్పుడు వెరైటీగా వేసుకోవడానికి మాత్రం బాగుంటుంది. బియ్య పిండి వేసినాక కరకర వచ్చింది, అండ్ దెన్ దాని చుట్టూ బైండింగ్ వచ్చింది. సూపర్ ఉంది. చూసేశారు కదా, ఇంకా చేయటం మీదే ఆలస్యం. ఇంకా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాల పొడి ఒకటి, జీడిపప్పు ఒకటి, అట్లాంటివి కూడా పెట్టండి, ఇంకా చాలా బాగుంటుంది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే.